చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి తాను ప్రకాశం జిల్లాలోని పొదలికి వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివచ్చారు. తాము వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హింసను సృష్టించడానికి పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపై అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు. పైగా ఉల్టా రాళ్లు వాళ్ళు విసిరితే ఉసిరిగొలిపిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుతనమని చంద్రబాబు మండిపడ్డారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.